అట్లాగే అనుష్ఠానానికి కూడా ఇవి కొన్ని అంగాలు. ఈ అంగాలు సక్రమంగా ఉన్నప్పుడే అంగి అనే అనుష్ఠానం కూడా చక్కగా జరిగే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇక మనకు అందుకరికి బాధ, నేను ఇన్ని పూజలు చేసినా నాకేం కాలేదు అని పూజ మీద పెడతారు, దేవి మీద పెడతారు, ఆఖరి గురువు మీద మంత్రం మీద కూడా పెడతారు. ఎందుకంటే తాను చేసే లొట్టుకు తనకు తెలియదు, కానీ గురువుల మీద మంత్రాల మీద వగర పెట్టేసేస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ చక్కగా ఉన్నప్పుడే మనకు రావాల్సిన ఫలం చక్కగా జరుగుతుంది. అంతేకాకుండా మనం మానసిక ఏకాగ్రత కూడా కలిగే అవకాశము ఉంటుంది. అందువలన ఏమన్నా ఆరోగ్యం పత్ర నిర్మితే, ఆకులతో కూడుకున్న ఆసనం మీద కూర్చుంటే మెత్తగా మృదువుగా ఉంటుంది కాబట్టి దానిలో ఆరోగ్యము కదా. పాషాణే దుఃఖమాప్నోతి, ఏం వేసుకోకుండా ఓ రాయి మీద కూర్చున్నారనుకోండి, జపం చేసుకుంటున్నారనుకోండి, వాడికి దుఃఖమే దుఃఖం ఇంకా కదా. దుఃఖం ఎట్లా వచ్చినట్టు, ఇప్పుడు నీ ఆసనాన్ని గురించి వచ్చిందా, నీ జపాన్ని గురించి వచ్చిందా? నువ్వు ఏం వేసుకోకుండా అక్కడక్కడ పోతా ఉంటాం, తీర్థయాత్రలో పోతా ఉంటాం, గుడ్డ ఉండదు ఏముండదు, కాసేపు కూర్చుందాం అనుకుంటాం, రాయి మీద కూర్చుంటాం. అప్పుడు ఏమైంది, మన మానసిక స్థితి కూడా మారిపోతుంది. అప్పుడు మనం ఎంత ఏకాగ్రత తెచ్చుకోవాలన్నా మనస్సు ఏకాగ్రతకు రాదు. అందులో పాషాణే దుఃఖమాప్నోతి కాష్టే నానా విధాన్ గదాన్, కేవలం ఏమి లేకుండా కొయ్యపీటలు వగర వేసుకుంటారా మీరంతా? వేసుకున్నారు. ఎందుకంటే ఈ రోజులంతా కూడా నడుము వంగని వాళ్ళు కదా, వేసుకుంటూనే కూర్చొని. అయితే అందుకొరకే నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేల అజన కుశ ఉత్తరం భగవద్గీత. ఎత్తుగా ఉండకూడదు, మరీ కిందగా మరీ ఎత్తుగా ఉంటే మనకు ఒక అలవాటు ఉంది కదా. ఏం అలవాటు? జపం చేస్తూ అట్లన్నప్పుడు ఇటు ఠొక్కని కింద పడిపోతాం. అందువల్ల ఎత్తుగా ఉండకూడదు. మరీ కింద ఉంటే ఏమవుతుంది, చీమలు వగేర వచ్చేసి బాధ కలిగిస్తుంటాయి. కాబట్టి నాతి ఉచితం నా అతి నీచం, పూర్తిగా కింద కూర్చోకూడదు, మరి ఎత్తులో ఉండకూడదు, సమానమైన పీట వేసుకోవాల్సిందే. చేల అజన కుశ ఉత్తరం, దానిపైన కుశము, తర్వాత అజనం అంటే జింక చర్మము, దానిపైన వస్త్రము అన్నారు. అప్పుడు ఏమైంది, మనకు భూమికి మనకు ఎంత వేదం వచ్చేసింది. అందుకొరకే కేవలం పృథ్వీ మీద కూర్చుండి ఏ కార్యమో పుణ్యకార్యం చేయగలడు. ఎందుకంటే ఒక శక్తి ఉంది భూమికి, తెలుసు కదా మీ అందరికీ, ఆకర్షణ శక్తి. ఆ ఆకర్షణ శక్తి వల్ల ఏదైతే ఉందో మనలో ఉన్న శక్తినంతా కూడా భూమి ఆకర్షించినందువల్ల మనం చేసే పుణ్యం ఎక్కడికి పోతుంది? భూదేవి మేస్తుంది కాబట్టి పోయినా పర్వాలేదు అనుకోండి. అయితే మనకేం కావాలా? అన్ని రకాల మనకు భూదేవి ఇస్తుంది కదా, కొంత ఇచ్చినా పర్వాలేదు, కానీ అంతా ఆయన తీసుకుంటే మనకేముంటుంది? ఉండదు. అందుకొరకు ఏదో ఒకటి వ్యవధానము ఉండేదాని కొరకే ఈ ఆసనాలు చెప్పబడ్డాయి. అందువల్ల ఇక్కడ ఏమంటున్నాడు, కేవలం కొయ్య మీద కూర్చొని చూస్తే రకరకాలైన రోగాలు వస్తాయి అన్నారు. రోగాలు వచ్చేదానికి ఆసనం కారణమైందా, నీ గురుమంత్రం కారణమైందా, నీ ధ్యానం కారణమైందా? ఇక్కడ పరిపాలించని కారణం చేత, ఇవి కొంచెం లోపం చేత ఏమైంది అంటే రకరకాల రోగాలు వస్తున్నాయి. అంటే దుఃఖం వస్తుంది అంటే అక్కడేమో పాషాణం రాయిగా కూర్చున్నందువల్ల, ఇక్కడేమో కేవలం కొయ్య మీద కూర్చుని చేసినందువల్ల. వస్త్రేణ శ్రేయమాప్నోతి, ఇంకోటి బాగా చెప్పారు, కేవలం వస్త్రమే వేసుకున్నట్టయితే నా శ్రేయమాప దరిద్రత వస్తుందంట. వాడికి శ్రీ అనే లక్ష్మి అనేది రాదు. ఏమొస్తుంది లక్ష్మి రాకపోతే? వాడు చాలా మంచివాడు బుద్ధిమంతుడు అంటే ఇట్లా ఉంది, వాడికి బుద్ధి లేనివాడు అంటే ఎట్లా ఉంది? బుద్ధి లేనివాడు అంటే కష్టం కలిగింది, వాడు చాలా మంచివాడు అంటే వాడికి. అందుకరకే ఇక్కడ కూడా మరి నా శ్రేయమాప్నోతి అంటే లక్ష్మిని పొందడం అంటే దేన్ని పొందుతాడు? ఇంకా ఉన్నాయి రెండే కదా, ఉన్నాయి రెండేనా మూడా? రెండే. ఒకసారి లక్ష్మీదేవును జ్యేష్ఠదేవి పోట్లాడుకుంటున్నాడు, నేను గొప్ప అంటే నేను గొప్ప అని. నేను పెద్దదాన్ని కాబట్టి నీకంటే నేను గొప్పదాన్ని, నా వాళ్ళని అందరూ జీవిస్తున్నారు కాబట్టి నేనే గొప్పదాన్ని అని లక్ష్మీదేవి ఉంది. ఎవరు తీర్చాలా? మధ్యలో ఆయన వచ్చాడు, మహానుభావుడు, త్రిలోక సంచారి, తెలుసు కదా, నారదుడు. వచ్చేసేసి నారదా మా ఇద్దరిలో గొడవ జరుగుతా ఉంది, తీర్చవయ్యాను అన్నాడు. వాడిని దుంపదగా ఎట్లా తీర్చాలో వీళ్ళు ఒకరికంటే ఒకరు మించిన వాళ్ళు, ఎవరినొకరు బాగున్నదన్నా ఇంకొకరి కష్టం అవుతుంది. ఏం చేయాలి అప్పుడు? జ్యేష్ఠాదేవి మంచిది కాదంటే నన్ను పట్టుకుని నాకు దరిద్రం వస్తుంది. లక్ష్మీదేవి మంచిదా, లక్ష్మీదేవి మంచిది కాదు నువ్వే మంచిదా అంటే లక్ష్మీదేవి నన్ను వదిలిపెట్టిపోతుంది. అట్లయినా దరిద్రమే, ఇట్లయినా దరిద్రమే. ఏం చేయాలనుకున్నాం? ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని ఏం చేయాలంటే కొన్ని యుక్తులు ఉపాయాలు కావాలి. మనకు కూడా అప్పుడప్పుడు కొన్ని పరిస్థితులు వస్తూ ఉంటాయి కదా. చూడవే మన ఇద్దరు గొడవ దించాలంటే వాడు కావాలి వీడు కావాలా, ఎవరికి చెడు కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా? ఏదో ఉపాయంతో తప్పుకొని పోతాం లేదా? అట్లాగే ఆయన అంటే నారద మహర్షి, అమ్మ జ్యేష్ఠాదేవితో నువ్వు వెళుతూ ఉంటే చాలా బాగా ఉంటావు, లక్ష్మీదేవితో నువ్వు వస్తూ ఉంటే చాలా బాగా ఉంటావు, చాలా బాగుంటావు అనేది ఇద్దరికి అన్వయమైందా లేదా? జ్యేష్ఠాదేవి వెళుతూ ఉంటే వీడికి ఎవరి దగ్గర నుంచి వెళుతుందో వాడికి బాగానే ఉంటుంది కదా. లక్ష్మీదేవి వస్తా ఉంటే వాడి దగ్గరికి చాలా బాగుంటుంది. ఎంత బాగుంది ఇప్పుడు? జ్యేష్ఠాదేవి వెళుతూ ఉంటే చాలా బాగా ఉంటుంది. ఎవరి దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతా ఉందో వాడికి బాగానే ఉంటుంది. లక్ష్మీదేవి వస్తూ ఉంటే ఎవరి దగ్గరికి వస్తూ ఉంటే బాగానే ఉంటుంది అన్నారు.
ఇప్పుడు రెండు విధాలు చాలా బాగుంటా ఉంటే నన్ను బాగా ఉంటుందన్నారు కాబట్టి ఆమె బాగా అనుకుంది, ఈమె బాగా అనుకుంది, ఎగరాలు ఎగురపోయింది కదా. అట్లాగే నా శ్రీమాప్నోతి అంటే అర్థం ఏమి? లక్ష్మీరాజు అంటే ఏమొస్తుంది? దరిద్ర దేవత దగ్గరకు వస్తుంది అని. కాబట్టి కేవలం వస్త్రం వేసుకుని అయితే ఇప్పుడు చాలా మంది ఆ విధంగా కూర్చోవలసి వస్తుంది, తప్పడం లేదనుకోండి. అయితే ఏది వేసుకున్నా గాని భావన ప్రాధాన్యం మాత్రం ఉన్నట్టయితే అప్పుడు ఆసనం పైన దృష్టి లేదు కదా. ఇవన్నీ ప్రారంభ సాధనలు. ఈ ప్రారంభ సాధనలకు ద్వారా మనం పైకి ఎప్పుడు వెళ్ళగలుగుతాము అంటే మన లక్ష్యం అందు ఎప్పుడైతే మనం ఏకాగ్రం చేయగలుగుతామో. అందువల్ల వస్త్రాసం కేవలం వస్త్రం అయితే ఏమవుతుంది? నా శ్రీమాప్నోతి భూమౌ మంత్రో న సిద్ధ్యతి. కేవలం భూమి మీద కూర్చుంటే అసలు మంత్రమే సిద్ధించదు అన్నారు. అందుకని ఇప్పుడు చెప్పుకున్నాం, ఎందుకు సిద్ధించదు? భూమికి ఆకర్షణ శక్తి ఉన్నందువల్ల మన శక్తి అంతా దానికి పోతుంది కాబట్టి సిద్ధి కలిగే అవకాశము లేదు. ఇవన్నీ కూడా మనం పాటించవలసిన సామాన్యమైన విషయాలు. సామాన్యమైన విషయాలను ఎప్పుడైతే పాటించలేకపోతున్నామో అప్పుడు విశేషమైన తత్వం మనకు ఎట్లా పట్టుబడుతుంది? ఇప్పుడు సామాన్యమైన వస్తువులను స్వీకరించినప్పుడు కదా విశేషమైన అన్నం మనకు ఉడుకుతుంది, వంట మనకు తయారవుతుంది. ఆ సామాన్యమైన వస్తువులు మనం సమకూర్చుకున్నప్పుడు విశేషమైన వంట ఎక్కడి నుంచి మనకు తయారవుతుంది. అట్లాగే ఇవి సామాన్యమైన అంతా కూడా శారీరక ఆరోగ్యము, వస్త్రాదులు. అందుకొరకే మలయాళ స్వాముల వారు అన్నారు ఒకటే మాట, కట్టుకునే వస్త్రము, వాడే పాత్ర, వేసుకునే ఆసనము, ఈ మూడు పరిశుద్ధంగా ఉండాలి అన్నారు. ఈ మూడిట్లో ఏది బాగలేకపోయినప్పటికీ మన మనసు అక్కడికే పోతా ఉంటుంది. ఎక్కడికైతే ఇప్పుడు గుడ్డ ఎంత తెల్లగా ఉన్నా మనసు ఎక్కడికి పోతుంది మనది? అక్కడ ఎక్కడైతే కొంచెం మరక అంటుతుందో అక్కడికి పోతుంది. ఇక్కడ మరకుందే, ఇక్కడ మరకుందే, ఇక్కడ మరకుంది అని అవుతుంది. అందుకడికి వాడే పాత్ర, కట్టుకునే వస్త్రము, వేసుకునే ఆసనము, ఇవి మూడు పరిశుభ్రమై ఉండాలి సాధకుడికి అన్నారు. అందువల్ల భూమి యందు కూర్చుంటే మంత్రము సిద్ధించదు. ఇప్పటికీ ఆసనాలు ఏదేది వేసుకుంటే ఎలా జరుగుతుందని చెప్పారు. ఇంకో కొంత ఏ ముఖం చేసి కూర్చోవాలండి అని ప్రశ్న వేస్తారా లేదా? వేస్తారా? చెప్తూ ఉన్నారు ఇప్పుడు. ప్రాంగుఖోద్ముఖంగో వా జపం పూజాం సమారభేతు. తూర్పు ముఖంగా గాని ఉత్తర ముఖంగా గాని కూర్చుండి ఏం చేయాలా? జపం పూజాం సమారభేతు. పూజ చేసేవాళ్ళు గాని, జపం చేసేవాళ్ళు గాని తూర్పు ముఖం గాని ఉత్తర ముఖంగా గాని కూర్చోవాలి. ఇంకెక్కడో చూసినట్టు నా గుర్తు, తూర్పు ముఖం కూర్చుంటేనేమో చేస్తూనే జ్ఞానం లభిస్తుంది అని, ఉత్తర ముఖం కూర్చుని చేస్తేనేమో మోక్షం లభిస్తుందని ఎక్కడో చూసినట్టు గుర్తు. కానీ జ్ఞానం లభిస్తే మోక్షం లభిస్తుందా లేదా? ఎట్లయినా ఒకటే, అట్లయినా ఒకటే, ఇట్లయినా ఒకటే. ఆఖరికి జ్ఞానాదేవత కైవల్యము. కైవల్యం అంటే మోక్షంగా అనుకుంటున్నాం కదా. అందువల్ల మొత్తానికి కూర్చోవలసిన దిశలేంటి? రెండే రెండు. ఒకటి తూర్పు ముఖము, అయితే ఇంకో మూడో ముఖం కూడా ఉంది పశ్చిమం. అధ్యయన కొరకై అంటే మనం ఏ కోరికనైతే సిద్ధింపజేసుకోవాలనుకుంటున్నామో, దాని ఫలాన్ని పొందాలనుకుంటామో అలాంటి వాళ్ళు ఇటు కూర్చోవాలంటే పశ్చిమ ముఖంలో కూర్చోవాలి. ఏదైనా కోరికతో చేస్తున్నాం అనుకోండి, ఆ కోరిక తొందరగా మనకు అప్పుడే జ్ఞానం మోక్షం కావాలా. ఇంటికి పోయిన తర్వాత అన్ని కోరికలే కదా మనకంటే మీకు కాదు, మా పెనుమూరు వాళ్ళకి. అందువల్ల ఏదైనా కోరిక సిద్ధించాలనుకుంటే ఎక్కడికి పోవాలా? పశ్చిమ ముఖంలో కూర్చుండి ఆ మంత్రాన్ని మనం ఉచ్చారణ చేసినట్టయితే ఆ కోరిక మనకు సిద్ధిస్తుంది అనే భావన ఓ దగ్గర చెప్పబడింది. ఇంకొకటి మిగిలింది ఏంటిది? దక్షిణ ముఖం మిగిలింది. అటు కూర్చోవాలా వద్దా? పుణ్యకర్మలకు మాత్రం కూర్చోకూడదు. కానీ ఈ మారణ మంత్రాలు వగైరా వగైరా ఉంటాయే, ఈ తంత్రాలు వగైరా వగైరా, ఎవరినైనా చంపాలన్నా, ఇంకోటి చేయాలన్నా, ఏమైనా అనిష్టం కలిగేయాలన్నా అలాంటివి ఉంటే దక్షిణ ముఖం పెట్టి పూజా జపాలు చేసినట్టయితే వాడికి అనిష్టం కలుగుతుంది అని ఎక్కడో చూసినట్టు తిక్కలేదనుకోండి. ఇక్కడ మనకు ఆ మన సందర్భాలు రెండే, ఒక జ్ఞానం, ఒక మోక్షం. కాబట్టి తూర్పు ముఖంగా గాని పడమర ముఖంగా గాని కూర్చొని, ఉత్తరముఖంగా గాని కూర్చొని ఎట పోయిందండి మనసు, అందుకొరకు ఇక పోయింది. కాబట్టి ఉత్తరముఖంగా గాని తూర్పు ముఖంగానే కూర్చోండి. అప్పుడు మా ఆసనాలు వేసుకొని అది సమంకాయ శిరోగ్రీయం అన్నారు. ఎందుకన్నారు అంటే నడుము కొంచెం వంకరపోయింది అనుకోండి, ఆ సుషుమ్నా నాడు నుంచి వాయు సంచారం లేని కారణం చేత నిద్రాదులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ మూడు నిటారుగా ఉండాలి. మెడ, తలకాయ, ఆ తర్వాత వెన్నముఖ. అట్లా కూర్చుండి చేస్తే ఏమవుతుంది అంటే మానసిక ఏకాగ్రత కుదిరేదానికి అవకాశం చాలా తొందరగా ఉంటుంది అన్నారు. అయిపోయింది కదా, ఆసనాలు అయిపోయినాయి. ఆ తర్వాత ఏ ముఖం ఏ వైపు కూర్చోవాలో అయిపోయింది. ఇంకొకటి ఉంది, మరి జపం చేయాలి కదా. ఏ మాల పట్టుకొని జపం మనకు అన్ని సందేహాలే కదా. ఎందుకు సందేహం అంటే దేహం ఉన్నంత వరకు ఏదో సందేహం వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏ ఆసనం వేసుకోవాలనే సందేహం తీరింది, ఏ ముఖం కూర్చోవాలి, ఏ వైపు కూర్చోవాలనేది తీరింది. ఆ తర్వాత ఏ మాల బట్టి జపం చేసినట్టయితే ఏం ఫలము. ఇప్పుడు ఫలం చెప్తున్నారే కానీ మోక్షాన్ని గురించి చెప్పడంలే. అది దానిలో కూడా మోక్షం వస్తుందేమో
అది కూడా వినండి. అక్షమాలా విధం వక్షే శృణుష్వావహితో నృప సామ్రాజ్యం స్ఫటికో దద్యాత్ పుత్రజీవ పరాంశయం. అక్షమాల అంటే ఏది జపం చేసే మాలను చెబుతున్నాను. శృణుష్వ ఆవహితో ఏకాగ్రచిత్తుడవై వినవయ్యా నృప అంటో రాజా, ఓ రామచంద్రమూర్తి, జపం చేసి జపమాలను గురించి కూడా చెప్తున్నాను. ఏ జపమాలతో జపం చేసినట్టయితే ఏం ఫలం కలుగుతుంది? కొంతమంది తులసి మాలతో చేయాలా స్వామి, కొంతమంది రుద్రాక్షతో చేయాలా, ఇంకా దేంతో తెలియక వేళ్ళైనా లెక్క పెట్టుకోవచ్చా అని అడుగుతా ఉంటారు. దాని కొరకు ఇప్పుడు ఉన్నది చూడండి. స్ఫటికో సామ్రాజ్యం దద్యాతు, స్ఫటికమాలతో చేసినట్టయితే సామ్రాజ్యం లభిస్తుంది అంట. ఎంత చేయాలా? 108 116? ఎంత దాని కొరకు చెప్పబడిందో అంత జపం చేయాలి. ఏ మాలతో? స్ఫటికమాలతో. స్ఫటికమాల అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఆ గాజు ముక్కలతో చేసిన వాటిని కూడా కొంతమంది ఏమంటుంటారు అంటే స్ఫటికమాలని అమ్ముతా ఉంటారు. దానిలో కొన్ని మోసాలు జరుగుతూ ఉంటాయి. అది మనం తెలుసుకున్నప్పుడు దాని యొక్క గుర్తు ఏంటిదంటే, దాని దగ్గర ఏ వస్తువు పెడితే ఆ ఆకారమే అందులో కనిపిస్తుంది. రెండవది ఏంటి అంటే, రెండింటిని కాస్త ఇట్లా అన్నప్పుడు అగ్ని బయటికి కనిపిస్తూ ఉంటుంది. మూడవది ఏంటంటే, శరీరానికి తాకించగానే చల్లదనం వస్తుంది. అందువల్ల దాన్నే స్ఫటికము. ఆ స్ఫటికమాలతో చేసినట్టయితే ఏమవుతుంది? సామ్రాజ్యము. పుత్రజీవ పరాంశయం, శ్రేష్టమైన ఐశ్వర్యం కావాలంటే పుత్రజీవమాల కావాలని. పుత్రజీవమాల అంటే నాకేం అర్థం కాలేదు, మరి అది వేరే ఉందేమో, గింజలు ఏమైనా ఉంటాయేమో తెలియదు. ఆత్మజ్ఞానం కుశగ్రంథి. మీకు అందరికీ ఏం కావాలి ఇప్పుడు? ఆత్మజ్ఞానం కావాలంటే కుశగ్రంథులు. కుశ అని చెప్పుకున్నాం కదా, గర్భ కాకుండా కుశ వేరుగా ఉంటుంది. దాని గ్రంథులు అంటే చిన్న చిన్న గుంజల్లాగా మూడులు ఉంటాయి. మూడులు, ఆ ముళ్ళను అవన్నీ కూడా ఒక్కొక్కటి ఏరుకొని వచ్చి దాంతో మాల గుట్టుకొని జపం చేసినట్టయితే ఏమవుతుంది? ఆత్మజ్ఞానం. రుద్రాక్ష సర్వకామద. రుద్రాక్షతో చేసినట్టయితే సమస్త కోరికలు లభిస్తాయి. అందుకొరకే పెద్దవాళ్ళు ఏమనంటే, ఏ మాల దొరకకపోతే అన్ని మంత్రాలు రుద్రాక్షమాలతో చేయవచ్చు అన్న. ఏ మంత్రమైనా కావచ్చు కాక రుద్రాక్షమాలతో జపం చేయవచ్చు. వాస్తవికంగానైతేనేమో వైష్ణవ సంబంధంలోనో తులసిమాల చెప్పబడింది, అమ్మవారికేమో పౌడమాల చెప్పబడింది, సరస్వతీదేవికేమో స్ఫటికమాల, రుద్రాక్షమాల శివుడికి అలా అలా విశేషంగా చెప్పబడినప్పటికీ, అవన్నీ దొరకకపోయినప్పటికీ కేవలం రుద్రాక్షమాలతో అన్ని మంత్రాలు జపం చేయవలసిన విధానం కూడా ఒక దగ్గర. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, రుద్రాక్ష సర్వకామద. రుద్రాక్షం గురించి మనం ఒకరోజు చాలా విశేషంగా చెప్పుకున్నాం. ఇక మళ్ళీ చెప్పుకుని టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి సమస్త కోరికలను, ఇక కోరికల్లో మోక్షం కూడా ఒక కోరికే, జ్ఞానం కూడా ఒక కోరికే కదా. కాబట్టి అది రుద్రాక్షమాల చేత. తర్వాత ప్రవాళయిశ్చ కృతామాల సర్వలోకవశ ప్రద. ప్రవాలంటే పవడాలు. పవడమ్మాలతో జపం చేసినట్టే సమస్త లోకాలు వశం అవుతాయి. అంటే వశీకరణ మంత్రాలు వగరంతా కూడా చేస్తూ ఉంటారే, అవే కాకుండా ఆ విధంగా చేసినట్టయితే జనధనాకర్షణ రెండు కలుగుతాయనే ఉద్దేశం చేతి చెప్తా ఉంటారు, కొంతమంది చేస్తూ ఉంటారు కూడా. అందువల్ల ఆ పగడమాల చేత సర్వలోక వశప్రద అన్నారు. మోక్షప్రదాచ మాలా స్యామలక్యా ఫలైకృత. ఉసిరికాయలతో చేయబడిన మాల చేత జపం చేసినట్టయితే మోక్షం లభిస్తుంది అన్నారు. మోక్షం దాంతో లభించదు. మోక్షానికి కారణభూతమైన జ్ఞానము, జ్ఞానానికి కారణభూతమైన చిత్త ఏకాగ్రత కలుగుతుంది. కాబట్టి పరంపరగా అవుతుంది. కానీ కేవలం దాంతోనే జపం చేసినట్టయితే మోక్షం జరిగినట్టయితే జ్ఞానంతో అవసరమే ఉండదు. అంటే జ్ఞాన యోగ్యత కలుగుతుంది, దాని ద్వారా మోక్షం వస్తుంది. ఏం మాల? ఉసిరికాయలతో తయారు చేయబడిన మాల చేత ఒకవేళ జపం చేసినట్టయితే అన్నారు. అందా తర్వాత ముక్తాఫలైకృత మాల సర్వ విద్యా ప్రదాయిని. ముత్యాల మాల చేత జపం చేసినట్టయితే విద్యా ప్రాప్తి. ఎవరైతే విద్య కావాలనుకుంటారో ముత్యాలతో, అది మంచి ముత్యాలు కావాలి. ఇప్పుడు నకిలీ ముత్యాలు కూడా వస్తున్నాయి. నీళ్లతో తయారైన ముత్యాలు ఎప్పుడు తయారవుతాయి? స్వాతి నక్షత్రం లోపల పడిన వర్ష బిందువులు ముత్యాలుగా తయారవుతాయి అన్నారు. ఇప్పుడు బిందువులన్నీ బిందువులైనా కాదా? ముత్యపు చిప్పులో పడిందే ముత్యం అవుతుంది, కానీ సముద్రంలో పడింది ముత్యం కాదు. అవుతుందా? సముద్రంలో పడింది ఏమవుతుంది? ఉప్పు అయిపోతుంది. అట్లా బురదలో పడింది బురద అయిపోతుంది, నిప్పులో పడింది ఆవిరైపోతుంది. కానీ ముత్యపు చిప్పులో పడితే దున్య యోగ్యత అయోగ్యత అండి. అందుకొరకు శిష్యులలో కూడా ఇలాంటి యోగ్యత కలిగిన వాళ్ళు ఉంటారు. బురద లాంటి వాళ్ళు కొంతమంది, ఉప్పు లాంటి వాళ్ళు కొంతమంది, నిప్పు లాంటి వాళ్ళు కొంతమంది, ముత్యపు చిప్పు లాంటి వాళ్ళు కొంతమంది. ముత్యపు చిప్పులో పడిన బిందువు మాత్రమే ఎట్లాగైతే ముత్యంగా తయారవుతుందో అట్లాగే యోగ్యుడైన అధికారికి ఉపదేశం చేస్తే అలాంటి వాని యందు జ్ఞానము అవుతుంది. అయితే మిగతా వాళ్ళు చేయొద్దని కాదు, వాళ్ళు ఈ స్థితికి రావాల్సి ఉంటుంది. అందువల్ల ముత్యాల మాలతో చేసిన ఆ మాలతో జపం చేసినట్టయితే ఏమవుతుంది? సమస్త విద్య ప్రదాయిని అన్నారు.
తర్వాత ఏంటిది, మాణిక్య రచితామాల త్రైలోక్య శివశంకరి. మాణిక్యాలు ఉన్నాయే, మాణిక్యం అనేది కూడా నవరత్నాల్లో ఒకటి. దాంతో తయారు చేసిన మాల చేత సమస్త లోకాలు తన వశమవుతాయి. నీలైర్ మరకతైర్వాపి కృత శత్రుభయప్రద. నీలము మరకతము, మరకత అమ్మవారిని చేయించారు కదా, గుర్తుందా? ఎక్కడ? రాజరాజేశ్వరి, ఇక్కడే మీ గేట్లో. అందువల్ల దాంతో చేసిన మాల ఏదైతే ఉందో, మనకు శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులు భయపడిపోతారు, మన దగ్గరికి రాకుండా, అనిష్టము కలిగజేయకుండా. ఇవన్నీ మనకు సాధ్యమేమైనా? ఇప్పుడు ఇన్ని మాలలు చెప్పారే, స్ఫటికమాల సాధ్యం అవుతుంది. ఇంకా కావాలంటే కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు ముత్యాల మాల కూడా. కానీ ఏది సాధ్యమైన కాకపోయినా రుద్రాక్షమాల మాత్రం అందరికీ సాధ్యమైపోతుంది. కాబట్టి నీలైర్ మరకతైర్వాపి కథాశత్వ భయప్రద స్వర్ణరచితామాల దద్యాద్వైమాతి శ్రీం. బంగారు పూర్వకాలం అంతా బంగారు గుండ్లు మేడలు వేసుకుంటుండేవాళ్ళు కదా అమ్మగారు. ఇప్పుడంతా పోయినాయి అనుకోండి, ఇప్పుడు రకరకాలు వచ్చినాయి. ఆ చిన్న చిన్న బంగారు గుండ్లు చేసుకుని అది ఒక మాలగా చేసుకుని మేడలో ధరించేవాళ్ళు. అలాంటి బంగారు దాంతో చేసిన, ఆ గుండ్లతో చేసిన మాల చేత ఒకవేళ జపం చేసినట్టయితే గొప్ప అయిన ఐశ్వర్యాన్ని పొందగలుగుతాడు. ఎంత కిందకు దిగు చెప్తున్నాడు చూడని చెప్పి. ఒకటి ఆసనం అయిపోయింది, రెండవది మాల, తర్వాత దిశ కూడా. ఇంత వివరణ ఇంకో గ్రంథంలో మనకు కనిపించవు. ప్రతిదీ కూడా శరీరం సంబంధము, జీవుడు పోయే లోకాలకు పోయేది, తల్లి గర్భంలో ఇలా పెరిగేది, ఎంత విషదంగా శోభిత మనకు బోధిస్తుంది ప్రతి విషయాన్ని కూడా. ఇవన్నీ క్షుణ్ణంగా తెలుసుకున్నప్పుడు కదా మనకు ఒక్కసారి భగవద్గీతను పట్టుకుని బాగా అర్థం చేసుకుని జ్ఞానం పొందే అవకాశం ఉంటుంది. అయితే అది బోధించేది, ఇది బోధించింది. కానీ ఇంత విస్తారంగా ఇతర గ్రంథాలలో మనకు ప్రతిపత్తి కనిపించదు. అందువల్ల ఇక్కడ ఏమన్నాడు, ఇంకా స్వర్ణరచితామాల, తర్వాత వస్తుంది రౌప్యమయీ మాల కన్యాం యచ్చతి కామితాం. వెండి పూసలతో చేసిన మాల. ఎవరికైనా కూతురు కలగలేదనుకోండి, అందరి మగ సంతానం అనుకోండి. కొంతమందికి ఆడ సంతానం అయితే కష్టం, కొంతమంది కేవలం మగ సంతానం అయితేనే కష్టం. కానీ కన్యాదాన పనం చాలా గొప్పది. కన్య లేకపోతే ఎట్లా అవుతాడు? అందువల్ల తథా రౌప్యమయీ మాల కన్యాం యచ్చతి కామితాం. వెండి పూసలతో చేయబడిన మాలతో జపం చేసినట్టయితే కన్య అంటే కూతురు, యోగ్యమైన కూతురు లభిస్తుంది అని. ఉక్తానాం సర్వకామానాం దాయిని పారదయీకృతా. పైన చెప్పబడిన మరి సమస్త కోరికలన్నీ కూడా పాదరసంతో చేయబడిన మాలతో జపం చేసినట్టయితే అవన్నీ లభిస్తాయి అని. చిట్టు చివరికి ఏం చెప్పారు? పాదరసంతో తయారు చేయబడిన మాల దొరుకుతుంది సామాన్యంగా. అది ఎక్కడో వాళ్ళు ఆ రసాయనాలన్నీ కూడా కలిపి వాటిని నెమ్మదిగా గుండుగా తయారు చేసి మనం ఆర్డర్ ఇస్తే అది ఒకవేళ ఎక్కడో విశేషమైన స్థానంలో దొరుకుతుంది. కాబట్టి పాదరసంతో చేసిన మాల, ఆ మాలతో జపం చేసినట్టయితే పైన ఏ ఏ విషయాన్ని మనకు కల్పించి చెప్పారో అవన్నీ కూడా మనకు లభించే అవకాశము ఉంటుంది. సరే, ఇప్పటికీ ఏ ఏ మాలతో జపం చేసినట్టయితే ఏం ఫలం కలుగుతుందో విషయాలంతా కూడా చెప్పారు. కానీ మరి ఆ మాలలో ఎన్ని పూసలుంటే బాగుంటుందండి స్వామి అడుగుతారా లేదా? అడిగారు ఎప్పుడైనా స్వామివారిని? అడిగారు. కానీ ఏది ఉత్తమమైన మాల, ఏది మధ్యమ మాల, ఏది కనిష్టమైన మాలో ఎన్ని పూసలుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పబోదు. అష్టోత్తర శతమాల తత్ర సాధిత్వమోత్తమ. 108 పూసలు కలిగి ఉంటే, ఏ పూసలైనా కావచ్చు, ఇంతవరకు చెప్పుకున్న పూసలలో ఏ పూసలైనా 108 ఉన్నట్టయితే దాన్ని ఏమన్నారు? ఉత్తమోత్తమైంది అన్నారు. ఎందుకంటే 108లో ఎన్ని ఉన్నాయి? మొత్తం 8 + 1 9. 9 ఏంటిది? పూర్ణ సంఖ్య అన్నారు. అందుకని సాధ్యమైనంత వరకు 108 పూసలు కలిగిన మాలనేమంటారు? ఉత్తమోత్తమైన మాల. ఒకవేళ 8 పోయిందనుకోండి, శతసంఖ్యోత్తమ మాల. 108 లేవనుకోండి, 100 ఉన్నట్టయితే ఏమంటారు? వాటిని ఉత్తమము అంటారు. ఒకటేమో ఉత్తమోత్తమం, రెండవది ఏంటిది? ఉత్తమమైన మాల అన్నారు. అయింది కదా. 50 మధ్యమ మత. 50 అంటే 50. 100 మనకు లభించలేదనుకోండి, 108 లభించలేదనుకోండి, కొంతమందికి 50 వస్తాయి. లేదా బంగారు వగరి జయించాలనుకోండి, అంత శక్తి లేని వాళ్ళు 50 వేసుకున్నట్టు ఏమవుతుంది? అప్పుడు మధ్యం అన్నారు. ఇప్పుడు ఎన్ని మాలలు అయినాయి? 3. ఉత్తమము, మధ్యము. కొంతమంది ఏంటిది? 54. 54 అయినా మధ్యమం కిందికే వస్తుంది. ఎందుకంటే 54 కూడా 9వ సంఖ్య ఉందా లేదా? 5 4 9. కాబట్టి 50 అయినా 54 అయినా అది మధ్యమా అన్నారు. 54 యద్వా అధమా 27. 26 ఉంటే అధమమాల అన్న. అంటే అధమం అంటే నికృష్టమని కాదు,
అది సామాన్యమైన దాని కిందకి వచ్చేస్తుంది. కాబట్టి 27లో కూడా 9 వచ్చేసింది, కానీ అది సామాన్యం. కాబట్టి 108, 100, 50, 54 చివరికి 27 అయినా ఉండాలి. 27 వరకు అంతకు తక్కువైతే ఆ మాల ఎక్కువ జపం చేయలేదులేండి. 27 అయినా గాని కొన్ని నిన్న అనుకున్నామే అక్షరలక్షలు చేయాలి అనే ఉద్దేశం ఉంటే అదేమవుతుంది, ఆ చిన్నమాలతో చేయలేరు. అందుకొరకే 108 ఉండడం మంచిది, దానికంటే 100 ఉండడం మంచిది. ఇంకా కాకపోతే 54 పూసలు ఉన్నది ఏదైతే ఉందో మధ్యం కిందకు వస్తుంది. అందుకొరకే బహునామేమి ప్రథమో బహునామేమి మధ్యమ నచికేతుడు అన్నాడు కదా మొదట్లో, ఎప్పుడు చాతుర్మాస ప్రారంభంలో పరమాత్మ చెప్పాడు, అందరూ నేను ఉత్తమంగానే వెళ్తాను, మధ్యముగానైనా వెళ్తాను గాని అధమునిగా వెళ్ళను. అట్లాగే మనం ఉత్తమమైన కార్యమైనా చెయ్యాలి, లేదు మధ్యములుగానే ఉండాలి కానీ అధమ కిందగా మాత్రము రాకూడదు ఏ క్రియ చేసినప్పటికీ. అట్లాగే ఇక్కడ ఉత్తమమైన మాలైనా కావాలి, మధ్యమైనా కావాలి, కనీసం నికృష్టమైన అర్థమేమి 27 మరీ జపానికి పనికిరాదు. ఊరికే కొంతమంది చేతులకు దానికి దీన్ని తగిలించుకోవడానికి పనికొస్తుందేమో కానీ జపానికి మాత్రం అది పనికిరాదు. అందువల్ల ఇక్కడ అధమా 25 యదిశత నిర్మిత అన్నారు. లేదు 25 25 దానాగా ఇంకా కిందికి దిగారు. 27 సామాన్యమే, 25 సామాన్యమే, యదిశత నిర్మిత అన్నారు. అందువల్ల ఈ విధంగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ చివరికి అక్కడి దాకా వచ్చారు. సరే, ఇప్పటి వరకు పూసలతో కూడుకున్న దాన్ని మనకు మాల జపాన్ని చేసే విధము, కూర్చునే విధము, ఆసనాన్ని కూడా చెప్పి ఇంకొకటి అక్షమాల అని ఉంది. మనకు అక్షరాలు ఎన్ని? 56. కానీ మనకు కొన్ని అక్కడక్కడ ఎక్కువ వచ్చింది. సంస్కృతంలో 50, ఏఐ 3 ఉన్నాయి కదా మనకి, ఓ 3 ఉన్నాయి లేవా? ఆ సంస్కృతంలో లేవు. ఏఐ ఇట్లా కొన్ని 6 అక్షరాలు పెరిగినాయి, కానీ వాస్తవికంగా ఉన్నాయి 50 అక్షరాలు. ఈ 50 అక్షరాలు కూడా ఈ జపమాలలో ఆరోపణ చేసి దాని ప్రకారంగా జపించినట్టయితే శీఘ్రమైన ప్రాణం కలుగుతుంది అన్నారు. 50 అయింది కదా, 50 × 2 ఎంత అవుతుంది? అందుకని మనం 100 పూసల మాల పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు 50 అనులోమము, 50 విలోమము. అంటే పైకి ఎక్కేదేమో అనులోమము, కిందికి దిగేది విలోమము. అప్పుడు నేను మొత్తము 100 ఆ పూసలలో ఆరోపణ చేసి చెప్తున్నాడు 49లో. 50 అక్షరాణ్యత్ర అనులోమ ప్రతిలోమత. 50 50 అక్షరాలు. ఆ 50 అక్షరాలు అనులోమ ప్రతిలోమం అంటే విలోమము. దాని చేత ఇత్యం స్థాపయేత్ స్పష్టం న కస్మైచిత్ దర్శయేత్. మాలా జపం చేసేప్పుడు చాలా మంది ఏం చేస్తుంటానంటే గబగబగబగబ తిప్పేస్తారు, మంచిదే అనుకోండి. ఏ చేసినప్పటికీ ఆ 50 అక్షరాన్ని 50 అక్షరాలను అనులోమ విలోమ ప్రకారంగా దానిలో ఆరోపణ చేసి ఎవరైతే స్థాపన అంటే అర్థమేమి భావన చేసి దాన్ని ఆ విధంగా శుద్ధం చేసి జపం చేయాలి. కానీ జపం చేసేప్పుడు నకస్మై ప్రదర్శయేతు, ఎవరికి కనిపించకుండా జపం చేయాలి అన్నారు. అమ్మగారులు ఎట్లా అయితే మంగళసూత్రం కనపడకుండా గుడ్డ కప్పుకుంటా ఉంటారో అట్లాగే జపమాల కూడా ఎక్కడుండాలా? ఎవరికి కనిపించకుండా ఒక గుడ్డ చాటుకో. ఇలా కొంతమంది ఏం చేస్తారంటే ఎప్పుడు జపం చేసే వాళ్ళు ఉంటారు ఉత్తరాది దేశాలు, దానికి ఏం చేస్తారంటే ఒక చిన్న సంచి చేసుకుంటారు, చేతికి తగిలించుకుంటారు, ఆ జపం చేస్తూనే ఉంటా ఉంటారు. ఎవరికైనా కనిపిస్తుందా? కనిపించదు. అట్లాగే కనిపించడం వల్ల ఏమవుతుందంటే దానిలో శక్తి. అందువరకే దీనిలో జాగ్రత్త వహించవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఒకరు వాడిన మాల ఒకరు వాడకూడదు. ఎందుకంటే ఇంకొకరు దృష్టి పడిన కారణం చేత, ఇంకొకరు స్పర్శ కలిగిన కారణం చేత దానిలో ఉన్న శక్తి పోయేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఒకరు వేసుకున్న ఆసనం ఇంకొకరు వేసుకున్నందువల్ల ఏమవుతుంది అంటే వారి గుణాలు వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది, లేదా వారి శక్తి వీళ్ళకి వచ్చిన అవకాశం ఉంటుంది. అందుకొరకే ఒకే ఆసనము ఒకే మాల ఎవరి వారికి ఉండడం శ్రేష్టం. కొంతమంది ఇంట్లో అంటే ఏం చేస్తారంటే ఒకటే దృష్టితో అందరూ మొహం కలిగినట్టుగా ఒకే జపమాల చేత జపం చేస్తూ ఉంటుంటారు. అది పనికిరాదు. ఆసనం ఎవరిది వాళ్ళకే ఉండాలా, మాల కూడా ఎవరిది వాళ్ళకే ఉండాలా. జపం చేసేప్పుడు ఎట్లా ఉండాలి? అది ఎదుటి వాళ్లకు కనిపించకుండా ఉండాలి. కాబట్టి ఇత్యేవం స్పష్టం నకస్మైచిత్ ప్రదర్శయేత, ఎవరికి కూడా కనిపించకుండా మాలను దాచిపెట్టిన వాళ్ళై ఉండాలి అనే విషయాన్ని ఈ విధంగా చెప్పారు. అందువల్ల ఈ విధంగా ఏ పక్కకు కూర్చుండాలా, ఎలా కూర్చుండాలా విషయాన్నంతా కూడా చెప్పి జపమాల కూడా ఏ విధంగా ఉండాలనే విషయాన్నంతా కూడా చెప్పారు. తర్వాత మిగతా విషయాలు ఏమవుతూ ఉన్నాయో
మనం ఇంకా ఏ ఆసనం వేసుకొని కూర్చోవాలని ఉంటుంది కదా, ఏ ఆసనం, పద్మాసనమా, ఆసనమా, ఏ ఆసనమా, అదొకటి మిగిలిపోయింది మనకి. ఇంకా దాంతో ఈ గ్రంథము సమాప్తం. బహుశా రేపటితో ఈ గ్రంథం పూర్తి అయితే కావచ్చు. ఎప్పుడు గ్రంథమైనా ప్రారంభం చేసింది సంపూర్తి వరకు చెప్పగలిగి వినగలిగితే అమ్మవారికి సంతోషం అంటాయి. అమ్మవారికి సరస్వతీదేవికి సంతోషం. అందువల్ల మనం ప్రారంభం చేశాము, మరి ఇంకా సంపూర్తి కూడా చేయబోతున్నాం. అయితే రేపు లేకపోతే ఎల్లుండి సంపూర్ణం. స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా పద్మీ పురాణే శివాం అద్వైతామృతదాయినీం భగవతీం ఆషోడశాధ్యాయినీం అంబా త్వాం అనుసంస్మరామి శివసంగీతే భవద్వంసినీం. గీత 16వ అధ్యాయము 203వ పేజీ 50వ శ్లోకం. 49లో జపమాల లోపల అక్షరాలను ఆరోపణ చేసి అక్షరమాలగా జపం చేసినట్టయితే విశేషమైన ఫలము. జపం చేసేప్పుడు మాల ఎవరికి కనిపించకుండా ప్రయత్నించాలి అనే విషయాన్ని చెప్పుకున్నారు. దాన్ని వర్ణైర్విన్యస్తయాయస్తు క్రియతే మాలయా జపః ఏకవారేణ తస్యైవ పురశ్చర్య కృతా భవేత్. మాలతో విన్యస్తం అంటే దానిలో ఆరోపణ చేయడం. నేనేం చెప్పుకున్నాము, ఆరోహణ అవరోహణ క్రమం చేత అక్షరాలను జపమాలయందు ఆరోపణ చేసి ఎవరైతే జపం చేస్తూ ఉంటారో వాళ్లకు ఏకవారేణ తస్యైవ పురశ్చర్యా కృతా భవేత్, ఒకసారి చేసినంత మాత్రం చేతనే పురశ్చర్య అవుతుంది అన్నారు. అయితే ఆ విధానం రావాలి, తెలుసుకొని ఆ విధంగా చేసినట్టయితే పురశ్చర్య. పురశ్చర్య అంటే ఏం చెప్పుకున్నాము, పురశ్చర్య అంటే మళ్ళీ మళ్ళీ చేయడం. పురశ్చర్య మళ్ళీ మళ్ళీ చేయడం కాదు, మర్చిపోయారు అప్పుడే. ఒక అక్షరలక్షలు చేస్తే దాన్ని పురశ్చరయ లేదా పురశ్చరణ అంటారు. గురుదేవుడు ఇచ్చిన మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటాయో ఆ మంత్రానికి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క లక్ష జపం చేసినట్టయితే దాని పురశ్చర్య లేదా పురశ్చరణ అంటారు. మరి ఇంతమంది గురు శిష్యులు, అది గురు భక్తులు, గురు శిష్యులు ఉన్నారు కదా, మీ మంత్రాన్ని ఎవరు పురశ్చరణ చేశారు చెప్పండి, చేతులు ఎత్తండి. ఎవరెవరు చేశారో? 1, అంతేనా? 2. మొత్తానికి పరమాత్మానంద ఆశ్రమం వాళ్ళు చేతులు కింద పెడితే ఒక్కరు కూడా కనిపించారు. అందులో ఒక అమ్మగారు మాత్రం ఉన్నారు బయట వాళ్ళు. మరి మనం అంటూ ఉంటాం మంత్రం మీద ఒక దోషారోపణ, గురువు మీద ఒక మంత్రోపణ. మనం పురశ్చరణే చేయలేకపోయామే. ఇంక మన మోక్షం ఎక్కడొస్తుంది? మంత్రశుద్ధి అయిన తర్వాత కదా మంత్రసిద్ధి అయ్యేది. 108 జపం చేస్తే మన పనులకు మనం పోతివి. పురశ్చర్య కావాలా వద్దా? పురశ్చర్యను చేయందే మంత్రశుద్ధి కాదు. మంత్రశుద్ధిగా అంటే మంత్రసిద్ధికి సంబంధించిన మంత్రార్థాన్ని సంబంధించిన వస్తువును మనం దర్శించలేము. అందువరకే ప్రతి వారు మొదలు పురశ్చరణ అయిన తర్వాతనే మిగతా అన్ని కూడా మనం చేసే అవకాశం ఉంటుంది. మరి ఇంతకాలం నుంచి నేను జపం చేస్తున్నాను, నాకేమీ కలగలేదు. ఏం కలగాల? ద్రవ్యం కలగాల, మోక్షం కలగాల. ఎంతసేపు చేశాము? తతు దీర్ఘకాల నిరంతర్య సత్కారా సేవితో దృఢభూమి. అందువరకే మనం వస్త్రశుద్ధి చేయకుండా ధరించినందువల్ల ఏం కలుగుతుందో, పాత్రశుద్ధి చేయకుండా వండినందువల్ల ఏమవుతుందో, అట్లాగే మంత్రశుద్ధి చేయకుండా ఉన్నందువల్ల కూడా అదే మనకు కలిగే అవకాశం ఉంటుంది. అందువరకు ప్రతి వాళ్ళు కూడా ఏం చేయాలా? పురశ్చరణ అనేది చేసిన తర్వాతనే మనకు మానసిక పరిపక్వత, సంస్కారం పెరుగుతూ ఉంటుంది. ఆ పురశ్చరణలో ఏమొస్తుంది మనకు అంటే ఒక రకమైన అయ్యో ఇంత నేను ఎందుకు పెట్టారు, నేను రాలేక వస్తున్నాను కదా అని వచ్చేసింది. నెమ్మదిగా పెట్టింది పోయింది. ఎవరావిడే?